తెలంగాణ అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. సరైనటువంటి సౌకర్యాలు కల్పించడం కోసం మరి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. అనేక రిప్రజెంటేషన్స్ మా ప్రాంత సమస్యల మీద అటు ఉత్పత్తుల గిట్టుబాటు ధర కావాలని, అదేవిధంగా మాకు ప్రత్యేక స్టడీ సర్కిల్ ఒకటి ఏర్పాటు చేయాలని చెప్పేసి, తర్వాత ఇంకా అనేక సమస్యల మీద ముఖ్యంగా పోడు భూములు, ప్రధానంగా పోడు భూముల సమస్య, ఫారెస్ట్ అధికారుల యొక్క అత్యుత్సాహం. మీరందరికీ తెలుసు, సమ్మక్క సారలమ్మ జిల్లా అయినటువంటి తాడువాయిలో ఆడవాళ్ళందరినీ కూడా మహిళల్ని చూడకుండా చెట్లకు కట్టేసి తరినటువంటి విషయం సభ్య సమాజం కూడా సిగ్గుపడాల్సినటువంటి సమస్య. ఇటువంటి త్వరితగతిన మరొక ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి తక్షణమే పోడు భూములకు పట్టాలు ఇచ్చేటువంటి కార్యక్రమం కొనసాగించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కోరుకోవడం జరిగింది. దానికి అనేక సమస్యల మీద మళ్ళీ ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తా. ఒక 2-3 రోజులలో ఒక ప్రత్యేక సమావేశాన్ని కూడా ఎమ్మెల్యేలతోని, ఆదివాసీ ఎమ్మెల్యేలతోని, ఆదివాసీ ఎంపీలతోని ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి ఖచ్చితంగా ఇంకా వారికి మీకు కావాల్సినటువంటి అభివృద్ధి మీద చర్చిద్దామని చెప్పేసి డెఫినెట్గా నేను అమలు చేసి తీరుతా అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక నియోజకవర్గానికి ఎన్నికలు కాగానే, పంచాయతీ ఎన్నికలు కాగానే పార్లమెంట్ ఎన్నికల లోపే ఏదో ఒక జిల్లాకి ప్రత్యక్షంగా వచ్చి నేనే వచ్చి అక్కడికి వచ్చి అక్కడనే అందరు అధికారులు, సిఎస్తో సహా అందరు అధికార యంత్రాంగాన్ని మొత్తం పూర్తిగా రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా కూడా అక్కడ తీసుకొచ్చి అక్కడే పోడు భూమి పట్టాలు కూడా 2 రోజులైనా పర్వాలేదు నేను అక్కడే ఉండి డిస్ట్రిబ్యూట్ చేస్తా అని చెప్పేసి హామీ ఇవ్వడం మాకు సంతోషకరం అనిపించింది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా మా అభివృద్ధి కోసం, మా జాతి అభివృద్ధి కోసం మంచి నిర్ణయం తీసుకుంటాడని చెప్పేసి మేము ఆశిస్తూ ఉన్నాం. ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారాలు. ఈరోజు మా ఆల్ ఇండియా అధ్యక్షులు శ్రీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ సిఎల్పి నేతగా శ్రీ బట్టి విక్రమార్కను నియమించడాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ, పార్టీ నిర్ణయాలకు, నియమాలకు కట్టుబడి ఉండి పనిచేస్తూ ప్రజావాణి బాణి ప్రజా సమస్యలను అసెంబ్లీలో ఎప్పటికప్పుడు కాంగ్రెస్ పక్షాన సిఎల్పి నేత గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా వినిపిస్తామని తెలియజేస్తూ బట్టి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని మర్యాదపూర్వకంగా ఆదివాసీ ఎమ్మెల్యేలమందరం కలిసి, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఆదివాసీ ప్రాంతాలలో ఆదివాసీలు కొట్టుకున్నటువంటి పోడు భూములు, వారి సాగులో ఉన్నటువంటి పోడు భూములు కనీసం సాగు చేసుకోలేనటువంటి ఇబ్బందులు అటవీ అధికారుల చేత ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఆ సమస్యను ప్రధానంగా ఫోకస్ చేయడం జరిగింది. హరితహారం పేరుతోటి సాగులో ఉన్నటువంటి దాదాపుగా 30-40 సంవత్సరాలుగా సాగులో ఉన్నటువంటి భూములను కూడా వదిలిపెట్టకుండా ఫారెస్ట్ అధికారులు ట్రంచులు కొట్టి కనీసం గ్రామాలలో మంచినీళ్ళ బోర్లు కూడా వేసుకొనియకుండా, గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి రోడ్లను కూడా నిర్మాణం చేసుకోకుండా రహదారులను కూడా నిర్మించుకోలేనటువంటి పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు దాని మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని, అలాంటి ఇబ్బందులు మా ప్రాంతాల ప్రజలకు రాకుండా ఫారెస్ట్ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దాని పట్ల ముఖ్యమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించి ఫిబ్రవరి 2nd వీక్లో ఒక టూర్ లాగా ఏర్పాటు చేసి అందరు అధికారులతో సమన్వయం పరుస్తూ ఉన్నటువంటి పోడు భూముల సమస్యను కూడా అధ్యయనం చేసి తప్పకుండా మేలు చేస్తానని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇంకా మిగతా సమస్యలు కూడా మేము దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. లోకల్గా జీసీసీల ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు కానీ, స్థానికంగా వాగులు వంకలు ఎన్నో ప్రవహిస్తున్నప్పటికీ వాటి మీద చెక్ డ్యాములు కానీ లిఫ్టులు కానీ నిర్మించి స్థానిక ప్రజలకు నీళ్ళు ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. అదే కాకుండా మా నియోజకవర్గానికి వస్తే గతంలో ఒప్పుకున్నటువంటి శ్రీ సమ్మక్క సారలమ్మ పేరుతోటి ములుగును జిల్లా చేస్తానని ఒప్పుకోవడం జరిగింది. గత జిల్లాల సందర్భంగా సాధ్యం చేయకున్నా ఇప్పుడు సాధ్యం చేసి జిల్లా ఇచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మీడియా ద్వారా కూడా. అదే కాకుండా ఇంకా కొన్ని మండలాలు పూర్తిగా షెడ్యూల్డ్ ఏరియా, అటవీ ప్రాంతాలు, ఆదివాసీ ప్రాంతాలంతా కూడా ఒకే నియోజకవర్గము, ఒకే ఐటీడీఏ ఒకే జిల్లా కిందికి తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా
ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తే దాని పట్ల కూడా వారు సానుకూలంగా స్పందించారు. కాబట్టి మాకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి గారు వెంటనే పోడు భూముల సమస్యను పరిష్కరించి సమాజంలో మరి మైదాన ప్రాంతాలకు దూరంగా అభివృద్ధికి దూరంగా నివసించేటువంటి ఆదివాసీలను కూడా అభివృద్ధిలో భాగస్వామ్యం చేయడం కోసం ప్రత్యేక దృష్టి ప్రత్యేక నిధులు కేటాయిస్తారని ఆశిస్తూ ఉన్నాం. సిఎల్పి నేతగా మల్లు భట్టి విక్రమార్క గారిని ఎన్నుకున్నందుకు మరి ఆదిలాబాద్ జిల్లా తరపున కాంగ్రెస్ పార్టీ తరపున జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారికి కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా ఒక దళిత నేతను సిఎల్పిగా నియమించడం ఆదివాసీ దళితులుగా మేమందరం కూడా ఆనందిస్తూ తప్పకుండా ఈ వర్గాల ప్రజల యొక్క సమస్యలను అసెంబ్లీలో వినిపించి వాళ్ళకు న్యాయం చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం కూడా వారికి అండగా ఉంటామని తెలియజేస్తూ ఈరోజు ప్రధానంగా ఆదివాసుల యొక్క ప్రధానమైన సమస్య ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆదివాసులు ఏ రకంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, అదేవిధంగా విద్యారంగం కావచ్చు, వ్యవసాయ రంగము, అదేవిధంగా ఆరోగ్య రంగము, వైద్య విషయంలో, అదేవిధంగా మౌలిక సదుపాయాలు, ఉపాధి ఉద్యోగ రంగాలలో ఏ రకంగా వెనుకబడి ఉన్నారో అవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విన్నవించడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి తప్పకుండా నేను కూడా తెలంగాణ రాష్ట్రం ఎందుకు కోరుకున్నా అంటే ఈ ప్రాంతంలోని తెలంగాణ ప్రజలందరూ కూడా ఆత్మాభిమానంతో ఉండాలని, ఈ ప్రాంత అభివృద్ధి కావాలని నేను ఉద్యమం చేసిన, అదేవిధంగా ఈరోజు కూడా ఆదివాసీ ఉద్యమము, ఆదివాసీల యొక్క ఆత్మాభిమానము, ఆ ప్రాంత అభివృద్ధి కోసం వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అవి తప్పకుండా చేస్తానని వాళ్ళు హామీ ఇవ్వడమే కాకుండా ప్రధానంగా సూక్ష్మ స్థాయిలో ఇవాళ క్షేత్రస్థాయిలో ఇవాళ ఫారెస్ట్ పట్ల విషయంలో కావచ్చు, విద్య విషయంలో కావచ్చు, వ్యవసాయ విషయంలో కావచ్చు, అదేవిధంగా వైద్యం విషయంలో, మౌలిక సదుపాయాల విషయంలో, ఉద్యోగ ఉపాధి విషయంలో అన్ని విషయాలు కూడా కూలంకుశంగా వాళ్ళు చర్చించి మరికొన్ని రోజులలో పూర్తి స్థాయిలలో అధికారులతో సహా ప్రజాప్రతినిధులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి ఒక దినం మొత్తం కూడా చర్చించి ఫీల్డ్ స్థాయికి వెళ్ళేసి మనం తప్పకుండా ఆదివాసులకు న్యాయం చేస్తామని వారు మాకు ఏదైతే హామీ ఇవ్వడం జరిగిందో మేము కూడా ఆ నమ్మకంతో ఉన్నాం. తప్పకుండా ఈ రాష్ట్ర సాధనలో ఆదివాసులు ముఖ్యంగా కుమ్రం భీము పోరాట స్ఫూర్తిని తీసుకొని పోరాటం చేసి నేను ముఖ్యమంత్రి గారు మాట్లాడాను కాబట్టి ఇవాళ కుమ్రం భీము జల్ జంగల్ జమీన్ నినాదంతో పోరాటం చేసేసి ఈ ప్రాంతంలోని భూమి, నీరు, అడవి ఆదివాసులకు చెందాలనుకున్నారు. కానీ ఈ రకంగా ఇప్పుడు అవన్నీ కూడా ఆదివాసులకు చెందాలంటే తప్పకుండా ప్రజాస్వామ్య దేశంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసులకు అవి దక్కకుండా పోతున్నాయి. కాబట్టి ఆ విషయాలలో పూర్తిగా సుమారుగా గంట సేపు మాతో చర్చించి మరొక దినము మీ అందరితో పూర్తి స్థాయి అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటా అని వాళ్ళు చెప్పినందుకు వారికి కృతజ్ఞత తెలియజేస్తూ తప్పకుండా మేమందరం కూడా ఆశతో ఉన్నాం. మా యొక్క ఆదివాసుల సమస్యలు ముఖ్యంగా నిరుద్యోగ యువతులకు అందరూ కూడా ఉద్యోగ విషయంలో కావచ్చు, ఆదివాసీ ప్రాంతాలలో అంటే నీటి ఆధారిత వ్యవసాయ పంటలను అభివృద్ధి పరచడం, అదేవిధంగా ఆదివాసీ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుందని ఈ సందర్భంగా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.